అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి 15, 16, 17 తేదీల్లో కష్టాలు తీరి అఖండమైనటువంటి ఐశ్వర్యం, అలాగే చేతి నిండా ధనం వచ్చేటటువంటి యోగం కనిపిస్తున్నాయండి. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి? వారికి చేతి నిండా ధనం అందేటటువంటి అవకాశాలు ఏ విధంగా రాబోతున్నాయి? కష్టాలు తీరేటటువంటి యోగం ఈ 3 రోజుల్లో ఎలా కనిపిస్తుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అప్పుడే ఈ వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం గురించి తెలుసుకొని మీరు కూడా సంతోషించండి. అయితే వృషభ రాశి వారికి సాధారణంగా ఎన్నో కష్టాలు, సమస్యలు ఎక్కువగా ఉండడం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఈ రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అంటే గ్రహాల పరిస్థితుల యొక్క మార్పుల వలన జీవితంలో అంటే వాతావరణంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయో రోజు మార్చి రోజు అంటే ప్రతిరోజు కూడా ఏవో ఒకటి మన జీవితంలో మార్పులు వస్తూ ఉంటాయి కదా. అదేవిధంగా వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ 3 రోజుల్లో చాలా చక్కగా కలిసి వస్తుందన్నమాట. అంటే ఆస్తులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కావచ్చు, లేదంటే మీరు తీసుకునేటటువంటి డెసిషన్స్ కావచ్చు, లేదంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కావచ్చు, ఏదైనా కానీ వేగవంతంగా చాలా చక్కగా మంచిగా అన్ని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఒక చక్కని పరిహారం గురించి కూడా అంటే మీరు ఏం చేసుకుంటే బాగుంటుందనే విషయాలు కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ యొక్క జాతకులను బట్టి అంటే మీకు ఏదైతే వృషభ రాశి వారి యొక్క జాతకాలను బట్టి మీకు అన్ని విధాలుగా కూడా ఈ 3 రోజుల్లో కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అయితే ఇప్పటి వరకు కూడా మీరు పోగొట్టుకున్నారని చెప్పుకోవచ్చండి. అంటే జీవితంలో ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు కదా. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మీరైతే చాలా వరకు తొలగించుకున్నారు. ఈ 3 రోజుల్లో మీ రాశి ఫలాలు వృషభ రాశిలో చాలా కష్టాలను ఎక్కువగా ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వారందరికీ కూడా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అంటే కష్టాలు ఎంత ఎక్కువగా మీరు పడుతూ ఉన్నారో ఆ కష్టాలకు తగిన విధంగా భగవంతుడు మీకైతే మంచి ధనాన్ని, ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. ధనం అంటే ఓ లక్షలు ఇస్తాడని కాదండి, మీకు చేతి నిండా అవసరమైనంత డబ్బు అందుతుందని అర్థం. అలాగే కష్టంలో కూడా అంటే మీరు కష్టపడింది ఏది కూడా వృధా కాకుండా చక్కగా మీకైతే అన్ని విధాలుగా మీకున్నటువంటి అంటే మీ అవసరాలకు తగిన విధంగా అన్నీ కూడా ఇబ్బందులు అయితే తొలగించుకునేటటువంటి మార్గంగా ఈ 3 రోజులు ఉంటుందన్నమాట. ఇక మిగతా అంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంటుంది. వృషభ రాశి వారికి అండి దైవానుగ్రహం చాలా తక్కువగా ఉంది, కానీ ఈ 3 రోజులు కూడా మీరు చూసుకున్నట్లయితే దైవానుగ్రహం పుష్కలంగా ఉందన్నమాట. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాడు భగవంతుడు. కాబట్టి కొన్ని కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడే విధంగా భగవంతుడు మీకైతే సహకారాన్ని అందిస్తున్నాడు. కొన్ని పరిహారాలు చేయడం వల్ల కూడా ఇంకా మీకైతే అద్భుతంగా జరిగేటటువంటి అవకాశం మీకు తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి మీ వంతు మీరైతే ప్రయత్నం చేయండి, మీకు బ్రహ్మాండంగా ఉంటుందని ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా పిల్లలతో పెద్దలతో చాలా సంతోషంగా ఉంటారు. చాలా అంటే చాలా ఎక్కువగా మీరైతే సంతోషాన్ని ఈ 3 రోజులు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు అండి. ఒక రకంగా ఈరోజు ఈ రోజున మీకు అనుకూలించినటువంటి పనులు కూడా రేపటి నుండి బాగా పుష్కలంగా మీకైతే అన్ని విధాలుగా అంటే వ్యాపారంలో కానీ వృత్తిపరంగా కానీ అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుందన్నమాట. అలాగే దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఈరోజు కుటుంబంతో చాలా వరకు సమయం కేటాయించేటటువంటి అవకాశం, అలాగే మీకు ఎక్కువగా అంటే వారితో సమయాన్ని గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పూర్తి చేసుకొని వాటిలో కూడా బాగా రాణించగలుగుతారు. అలాగే రేపటి రోజున బుధవారం రోజున మీకైతే చాలా అంటే చాలా కలిసి వస్తుందండి. చాలా మంచి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీరేం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు చక్కగా కనుమ రోజు ఆవు కనిపిస్తే చక్కగా ఆవుకు పూజ చేసుకొని చక్కగా మీకు ఆవుకి ఏదైతే పెట్టాలనుకుంటున్నారంటే ఆకుకూరలు లేదంటే ఆవుకి ఏదైతే తినిపించాలి అంటే తినిపించే ఉంటాయి కదా, ఆకుకూరలు ఇలాంటివి ధాన్యం ఇలాంటివి ఏమైనా కానీ ఆవుకైతే మీ వంతుకి ఏదో ఒకటి తినిపించండి. అలాగే గోపూజ చేసుకోండి. అలాగే రేపటి రోజున పరమేశ్వరుని, లక్ష్మీదేవిని మరీ ముఖ్యంగా పూజించుకోండి. అలాగే ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత అర్చన చేయించుకున్న తర్వాత కనుక ఏంటంటే అండి ఇంట్లో పరమేశ్వరుడి పటం ముందు దీపారాధన చేసుకొని ఏదైనా కానీ మంచి జరగాలని కోరుకోండి. అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా మీకు అన్ని విధాలుగా ఆయన ద్వారా మంచి ఐశ్వర్యం, అఖండమైనటువంటి ఐశ్వర్యం, అలాగే మంచి శుభం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే అతిపెద్ద శుభవార్తలు కూడా ఈ 3 రోజుల్లో మీరైతే వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి బంధువులతో ఎక్కువగా సమయం గడపవచ్చు. అలాగే అంటే కొన్ని వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మీరు అన్ని విధాలుగా చక్కగా రాణించగలుగుతారు.
అలాగే వృషభ రాశిలో ఉండేటటువంటి పిల్లలు చాలా చక్కగా ఎదిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే బంధువర్గం నుండి కొన్ని సంబంధాలు కూడా మీకైతే చక్కగా అంటే వివాహానికి సంబంధించినటువంటి మాట్లాడుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. కొంచెం సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వినేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఏ ఇబ్బంది లేకుండా ఈ 3 రోజులు కూడా మీకైతే రావాల్సినటువంటి ఆస్తులు కావచ్చు, లేదంటే డబ్బు కావచ్చు, దానికి సంబంధించినటువంటి చర్చలు జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే 16వ తేదీన మీకు ఎక్కువగా మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు ఇంకా ఆ రోజు అత్యధికమైనటువంటి ధనలాభం కనిపిస్తుంది. అయితే మీరు తప్పకుండా దైవానుగ్రహాన్ని మీరైతే పొందాలి కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం మీరైతే పరమేశ్వరుని యొక్క పూజలు ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. ఆయన నామస్మరణ చేసుకోండి. ప్రతిదీ కూడా మీరు చేసేటటువంటి అంటే పూజలు కానీ లేదంటే ఆయన నామస్మరణ మీరు పఠించే విధానాన్ని బట్టి మీకు ఆయన అనుగ్రహం కూడా పొందేటటువంటి మార్గం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏదో చేసామంటే చేసాం అన్నట్లుగా కాకుండా మనసారా మీకు అంటే ఒక 10 నిమిషాలు కానీ లేదంటే మీకు ఎంత సమయం అయితే వీలవుతుందో ఆ సమయం అంతా కూడా భగవంతుని మనసారా కూడా ధ్యానించుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనకు ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని అంటే అభిషేకం కానీ లేదంటే అర్చన కానీ పూజ కానీ ఏదైనా కానీ మీ మనస్ఫూర్తిగా చేసుకోండి. మీకు ఏదైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలని పరమేశ్వరుని కోరుకోండి. అయితే మీరు పాటించవలసినటువంటి పరిహారాలంటూ పెద్దగా ఏమీ లేవండి. ఎందుకంటే విశేషించి 3 రోజులు కూడా మీకు అంత బాగా అఖండమైనటువంటి ఐశ్వర్యం మీరు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చేసుకోవాల్సినటువంటి అంటే పరిహారాల విషయానికి వస్తే ఏదైనా కానీ ఇంట్లో చేసేటటువంటి దీపారాధనే అది పెద్ద పరిహారంగా భావించి ఇంట్లోనే చక్కగా పూజ చేసుకోండి. ఉదయం సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత మీరు శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి. ఇక మీకు ఇబ్బందులు అంటూ ఏమి పెద్దగా కూడా ఈ 3 రోజులు కనిపించడం లేదు. అన్ని విధాలుగా కూడా మీకు అవకాశాలు అంటే మంచి మంచి అవకాశాలు వాటంతట అవే సృష్టించి అంటే భగవంతుడే మీకు కానుక ఇస్తాడని చెప్పుకోవచ్చు. అలాగే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే చిన్నపాటి సమస్యలు అంటే ప్రతి మనిషికి కూడా ఏవో చిన్నపాటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి సమస్యలు ఏదైనా ఎదురవచ్చేమో కానీ పెద్దగా మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి ఇబ్బందులు కానీ లేదంటే మీ మనసుకు అసలు అంటే అయ్యో ఇలా జరగకపోతే బాగుండే అనే విధంగా ఏది కూడా అనిపించదనమాట. కాబట్టి మీ మనస్ఫూర్తిగా మీకైతే సంతోషంగా ఉండే విధంగా అన్ని విధాలుగా చక్కని ఐశ్వర్యం, ధనం అలాగే మీకు చక్కగా మీరు సంతోషంగా ఉండేటటువంటి వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుంది. అలానే ఇంకా చెప్పాలి అంటే కొంతమంది అంటే మీకు శ్రేయోభిలాషులు కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు, లేదా బంధువర్గంలో కావచ్చు, ఎవరైనా అత్యధికంగా మిమ్మల్ని ధన సహాయంగా కానీ, లేదంటే అప్పు పరంగా కానీ ఎవరైనా కానీ కావాలి అని ఎవరైనా ఎక్కువగా ఫోర్స్ చేస్తే మాత్రం ఎవరికి ఇవ్వకండి మీ చేతి ద్వారా. ఎందుకంటే అంటే ఈ 3 రోజులు కూడా కొంచెం అలాంటి పనులుంటే కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే మీ చేతుల ద్వారా ఎవరైనా ఇస్తే వారు లాభాన్ని పొందుతారు కాబట్టి ఆ లాభం ఏదో మీకే ఉండాలి అంటే అఖండమైనటువంటి ఐశ్వర్యం మీ సొంతం కావాలంటే మీ చేతుల ద్వారా ఎవరికీ కూడా ఈ 3 రోజులైతే ధనాన్ని ఇవ్వకండి. అలాగే మీరు ఎవరికీ కూడా మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలను కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పి ఒక రకంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ 3 రోజులు కూడా మీరు మీకు అంటే అంటే ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులకు సంబంధించినటువంటి సమస్యల గురించి ఆలోచించకుండా మీకు మీ చుట్టూ ఉన్న వారితో ఏ విధంగా సంతోషంగా ఉండాలనే దానిపై ఆలోచించండి. అలాగే వారితో ఎక్కువగా సమయాన్ని గడిపి వారి కోసం అంటే మీకు అంటే మీరు వారి కోసం ఎంత సమయాన్ని అయితే కేటాయించుంటారో మీరు కూడా అంత విశ్రాంతి మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మేము ఈ 3 రోజులు కూడా అండి అఖండమైనటువంటి ఐశ్వర్యం పొందేందుకు మీరు చేయవలసినటువంటి దైవానుగ్రహం కోసం మీరు చేయవలసినటువంటి పూజలు కూడా చెప్పాను కదా! పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం శివాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేయించుకొని స్వామివారి అంటే ఏదైనా కానీ స్వామివారికి సంబంధించినటువంటి ప్రీతికరమైనవి అభిషేకాలు, స్వామివారికి ఇష్టమైనటువంటి పనులు చేయడం వలన కూడా పరమేశ్వరుని అనుగ్రహం తొందరగా కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపు ఉదయం అంటే లేచినప్పటి నుండి 11 గంటల సమయం వరకు మీరు ఎక్కువగా ఎంత బిజీగా ఉన్నా కానియండి తప్పకుండా రేపైతే ఎక్కువగా శివనామ స్మరణతోనే గడిపేటటువంటి ఆలోచనలు చేయండి. అంటే మీ ఆలోచనలో ఎక్కువగా ఆయనే ఎక్కువగా ఉండాలన్నమాట. అప్పుడు ఆయన అనుగ్రహం మీకు ఇంకా ఎక్కువగా పుష్కలంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎక్కువగా ఆయన నామస్మరణ చేయమని చెప్తున్నాను. కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీరు అఖండమైనటువంటి ఐశ్వర్యాలు పొంది మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే మీకు చేతి నిండా కూడా ధనం వచ్చేటటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు మీరు చేయవలసినటువంటి పనులు తప్పకుండా చేసి మంచి లాభాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.